ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 6 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన 57 మంది రెస్క్యూ బృందం సమీపం వరకు చేరుకోగలిగారు. టన్నెల్లో భారీగా బురద పేరుకుపోవడంతో దాన్ని తొలగించే పనులు చేపట్టారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 6 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన 57 మంది రెస్క్యూ బృందం సమీపం వరకు చేరుకోగలిగారు. టన్నెల్లో భారీగా బురద పేరుకుపోవడంతో దాన్ని తొలగించే పనులు చేపట్టారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 6 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన 57 మంది రెస్క్యూ బృందం సమీపం వరకు చేరుకోగలిగారు. టన్నెల్లో భారీగా బురద పేరుకుపోవడంతో దాన్ని తొలగించే పనులు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, టన్నెల్లో ఇరుక్కున్నటువంటి కార్మికులని బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. వరుసగా ఈ రోజు 6వ రోజు కొనసాగుతుంది. ప్రభుత్వం అలాగే భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడే ఉండి ఏర్పాట్లన్నింటినీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే ఎక్కడైతే ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ కు వద్ద ప్రమాదం జరిగిందో అక్కడ వరకు రీచ్ అయ్యారు. అక్కడ పేరుకుపోయినటువంటి బురద కావచ్చు, రాళ్లు లాంటివన్నీ అక్కడ పేరుకుపోయినటువంటి వాటన్నిటిని కూడా తొలగించేటువంటి ప్రయత్నాలను అయితే మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరగా ఈ ఆపరేషన్ ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందులో ఉన్నటువంటి 8 మంది కార్మికులకు సంబంధించినటువంటి ప్రాణాలని కాపాడాలనేటువంటి కారణంతో రిస్క్ చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కొంత ఈ సీరియస్ గానే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి టన్నెల్లో ఒకవైపు బురద, ఒకవైపు నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో గడిచిన 4-5 రోజులుగా ఈ సహాయక చర్యలకు కొంత అంతరాయం కలిగింది. నిన్నటి నుంచి కొంత ఈ సహాయక చర్యలు వేగం అందుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ టన్నెల్స్ లో సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నిపుణులందరినీ కూడా ప్రభుత్వం రప్పించింది. వాటితో సహాయక చర్యలు చేస్తుంది. 1-2 రోజుల్లో పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది కాబట్టి ఇప్పటికీ వేగవంతంగానే ఆ పనులన్నీ చక్కబెట్టే ప్రయత్నం జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ చారి.